ఆ కుర్చీని మార్చబెట్టి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు టీవీ రివ్యూస్ తెలుగు అనమాట. ఈ రోజు గుంటూరు కాలం నుంచి మంచి ప్రోమో సాంగ్ రిలీజ్ అయింది అనమాట. అది మోస్ట్ సాంగ్ అనమాట, అంటే ఐటమ్ సాంగ్ లాగానే ఉంటుంది అనమాట. సాంగ్ అయితే చూశాను, నాకైతే చాలా నచ్చింది. ప్రోమో చూశాను, నాకైతే సూపర్ అంటే సూపర్ ఉంది. మాస్ సాంగ్స్ మాస్ ఆడియన్స్కి అయితే సూపర్ అంటే సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇది మహేష్ బాబు ఫ్యాన్స్కి అయితే ఫుల్ మీల్స్ అనమాట. మహేష్ బాబు కాకుండా ఇప్పుడు అంటే వేరే వాళ్ళు కూడా ఉంటుంది కదా, ఈ యొక్క సాంగ్ను చూడగానే అందరూ షాక్ అయిపోతారు. ఎందుకంటే అంతకుముందు ఆ కుర్చీ మడత పట్టి తాత అప్పుడు ఆ ఒక్క డైలాగ్ వేరే లెవెల్లో ట్రెండింగ్లోకి వెళ్ళిపోయింది అనమాట. అప్పుడైతే అందరూ షాక్. ఆ ఒక్క సాంగ్ మీద మస్తు మంది డ్యాన్స్ కూడా చేసారు. మళ్ళీ ఇన్స్పైర్గా తీసుకొని ఇప్పుడు త్రివిక్రమ్ గారు కూడా మంచిగా ఎడిటింగ్ బాగా, అంటే అందులో సాంగ్ కూడా బాగా చేశారు. అంటే ఇప్పుడు మామూలుగా మనం బయట యూట్యూబ్లో డీజే ఫోక్ సాంగ్ అని ఎట్లా కొడతాం, కుర్చీ మడత కూ కూ అని అంటాం కదా, సేమ్ అలాగే ఇందులో కూడా పెట్టడం జరిగింది. మస్తు అంటే మస్తు ఉంది. డ్యాన్స్ మాత్రం వేరే లెవెల్. మహేష్ బాబు గారు శ్రీలీల చింపి పడేసారు అనమాట ప్రోమోలా. ఇక ఫుల్ వీడియో చూడాలి, ఫుల్ సాంగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ ఇక తిప్పి కొడితే ఒక 15 days కూడా లేదు మూవీ. మళ్ళీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ చేస్తా అనౌన్స్మెంట్ చేస్తుందట, మళ్ళీ చూద్దాము. ఓకేనా, ఇంకా అప్డేట్స్ ఏమైనా ఉంటే చెప్తాను. నాకైతే సాంగ్ అయితే హైలైట్ వచ్చింది. డీజే ఫోక్ సాంగ్స్ ఇలా ఉంటాయి అలాగే ఉంది. కూర్చొని మడత పెట్టే కూ కూ అనే సాంగ్ మాత్రం హైలైట్ అనిపించింది. వేరే లెవెల్ బీజిఎం అయితే హైలైట్ అనిపించింది. మహేష్ బాబు గారు కొత్త లుక్లో ఉన్నారనమాట. కానీ ఈ మూవీలో విలన్ ఎవరా అని అందరికీ డౌట్ ఉండొచ్చు అనమాట. విలన్ ఎవరో కాదు, అంతకుముందు అరవింద సమేతలో ఎన్టీఆర్ గారిది త్రివిక్రమ్ కాంబినేషన్లో ఒక వేరే లెవెల్లో జగ్గుబాయిని విలన్ చూపించారు కదా, ఇప్పుడు ఇందులో కూడా జగ్గుబాయి ఉంటాడనమాట. ఇది వాస్తవం. ఓకేనా, మీరు నమ్మినా నమ్మకపోయినా ఈ మూవీలో కూడా, గుంటూరు కాలం మూవీలో కూడా పక్కా జగ్గుబాయి అంటాడు, వేరే లెవెల్లో యాక్టింగ్ చేస్తాడనమాట. ఓకేనా, ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా, సాంగ్ మాత్రం వేరే లెవెల్. చూడకపోతే ఇప్పుడే చూడండి సాంగ్. ఓకేనా.